అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడైనా నువ్వు గొడ్డు మాంసం వండావా? ఆయన అయితే మాత్రం తినరు. ఆయన ప్యూర్ వెజిటేరియన్. ఓకేనా? సత్య గారు, ఆ. పవన్ కళ్యాణ్ గారి మీద ప్రతి ఒక్కళ్ళు ఎందుకు ఇట్లా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు? ఎందుకంటే ఆయనకి ఒకప్పుడు అందరూ కూడా ఛాలెంజ్లు విసిరారు. నువ్వు అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయలేవు, నువ్వు అసెంబ్లీ గేట్ దాటి రాలేవు అన్నావు. ఈ రోజు ఆయన 5 శాఖలకు మంత్రిగా ఉన్నారు. మీ అందరికి తెలుసు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి, ఫారెస్ట్, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్, చాలా శాఖలకు ఆయన ఉన్నాడు. పైగా డిప్యూటీ సీఎం గా కూడా ఉన్నారు ఆయన. ఎంతో కష్టపడి ఆయన ఈ స్థాయికి వచ్చారు. సో ఆయన ఎవరిని విమర్శించరు. ఎక్కడ ఏ విపత్తులు వచ్చినా కానీ ఆయనకి ఆర్థిక సహాయం చేయడం తప్పితే ఏమీ లేదు. కానీ ఈ కర్రీపంది రోడ్ల మీదకి వచ్చి పిచ్చి పిచ్చిగా పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా పెట్టుకుంది. అంటే కేవలం పాపులారిటీ కోసమే పవన్ కళ్యాణ్ గారిని తిడుతున్నారా, లేకపోతే వేరే ఉద్దేశం ఏమైనా ఉందా వాళ్ళకి? ఒక వైరల్ లెగ్గు. ఇంతకు ముందు ఒక పార్టీలోకి వెళ్ళింది, ఆ ముఖ్యమంత్రికి అనకూడదు కానీ గాల్లో కలిసిపోయారు. తర్వాత ఇంకో పార్టీలో అడుగు పెట్టింది, ఆ పార్టీ అధినేత జైలుకి వెళ్ళిపోయినారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉంది, ఆయనకి అలిపిరిడ్ లో బాంబులు పేల్చేశారు. అది ఎక్కడుంటే అక్కడ ఐరన్ లెగ్గు. పేరు చెప్పను, ఇంకా సెప్టిక్ ట్యాంక్ పేరు. దయచేసి పవన్ కళ్యాణ్ కి అందరూ సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇది భారతదేశం, హిందూ దేశం. ఆయన సనాతన ధర్మం కోసం చాలా తక్కువ మంది పోరాటం చేస్తున్నారు. సత్య గారు, ఆదిత్య, యోగినాథ్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇలా కొంతమంది ఉన్నారు. కాబట్టి మనం అందరం హిందువులు కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఇప్పుడు హిందువులు అందరూ కాకుండా వేరే మతస్థులు కూడా ఉన్నారా? అందరికీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారా, కేవలం హిందువులు మాత్రమే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నారా? ఈ మధ్య కాలంలో ఎక్కువగా హిందువుల మీదే దాడులు జరుగుతున్నాయి. హిందూ టెంపుల్స్ అన్ని కూడా కొట్టేస్తున్నారు. హిందూ సినిమాలు మన చూడు అఖండ 2 మీద ఎలాగ విష ప్రచారం చేశారు. అలాగే హిందూ దేవుళ్ళ కోసం కూడా మాట్లాడుతున్నారు. ఇంకా సనాతన ధర్మం కోసం ఫైట్ చేసిన పవన్ కళ్యాణ్ మీద కూడా వస్తున్నారు. హిందూ ప్రసాదం అండి తిరుపతి లడ్డు. నిజంగా వెంకటేశ్వర స్వామితో గతంలో పెట్టుకున్న వాళ్ళు గాల్లోనే కలిసిపోయారు. మీ అందరూ తెలుసు. ఆయన అంత పవర్ఫుల్. విష్ణుమూర్తి, శ్రీనివాసులు, ఎన్నో పేర్లు ఉన్నాయి ఆయనకి. సో ఆ లడ్డు కల్తీ అయింది. పాలతో కాకుండా కెమికల్ తో, పామ్ ఆయిల్ తో నెయ్యి తయారు చేశారట. అది కూడా ఎన్నో 60 లక్షల కేజీలు నెయ్యిని. సో నిజంగా కల్తీ లడ్డు, అది కూడా బాత్రూమ్ లకు అడిగే ఫినాయిల్ తోనో దేంతో చేశారట. చాలా ఘోరం, అన్యాయం. ఈ కర్రీపంది రోడ్డు మీద కూర్చొని ఏ కల్తీ జరగలేదు అంటుంది. ఓ కర్రీపంది, నువ్వు చదువుకున్నావో లేదో మాకు తెలియదు. సిబిఐ వాళ్ళే సాక్షాత్తు రిపోర్ట్ ఇచ్చారు. సిట్ వాళ్ళే, ఎస్ఐటి సిట్, ఓకే, వాళ్ళు కూడా రిపోర్ట్ ఇచ్చారు. అది పాలతో చేసిన నెయ్యి కాదు, అది ఒక పామ్ ఆయిల్ తో, కెమికల్ తో చేసిన నెయ్యి అని అన్నారు. సాక్షాత్తు టీటీడీ చైర్మన్ గా వర్క్ చేసిన వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఆ విషయం ఒప్పుకున్నారు. ముందు నువ్వు నిజాలు తెలుసుకొని రోడ్డు మీదకి కర్రీపంది, జబర్దస్త్ లో రికార్డింగ్లు చేసుకునే కర్రీపంది అని నేను